నిర్గమాకాండం 30వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుకుందాం పిల్లరా. సాక్ష్యపు మందసము వద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనములు గల ఆ కరుణాపీఠం ఎదుట నీవు అక్కడ దాన్ని ఉంచవలెను. ఆ మందసము దగ్గర ఆ అడ్డతెర ఎదుట ఆ సాక్ష్యపు గుడారము మందసాన్ని అక్కడ ఉంచు, కరుణాపీఠాన్ని ఉంచు, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. మన దేవుడు ఏమన్నాడండి? అక్కడ నేను నిన్ను కలుసుకొందును. మన ప్రభువు ఎవరయ్యా అంటే అందరూ చెప్దాం, నన్ను కలుసుకునే దేవుడు, మిమ్మల్ని కలుసుకునే దేవుడు, మనకి కనబడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. నమ్మిత గట్టిగా ఆమె చెప్దాం పిల్లరా. ఆయన అంటాడు, అడ్డతెర ఎదుట మందస్సము దగ్గర అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఈ రోజున ఇక్కడ మన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అని అందరూ చెప్దామా? కలుసుకుంటున్నాడు. అందరూ ఆమె చెప్దామండి. మనల్ని ఆయన దర్శిస్తున్నాడు పిల్లరా. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని మనకి వినిపిస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. పిల్లరా, ఆయన మనల్ని కలుసుకునే చోటు ఏమిటయ్యా అంటే దేవుని మందిరము. ఆయన మనల్ని కలిశాడు అనుకోండి, ఆయనతో మనం నిలబడ్డామనుకోండి, మన జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేయును గాక. చెప్దాం విశ్వాసంతో. హల్లెలూయా. ప్రభు అంటాడు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1-2 వాక్యాలు చూడండి పిల్లరా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1-2 వాక్యాలండి. ఇక్కడికి ఎక్కిరము. నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు నా కొరకు తెరవబడెను. మాట్లాడగా వింటిని. ఇక్కడికి ఎక్కి రమ్ము. హల్లెలూయా. ఒక సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. యోహానుని పిలుస్తున్నాడు. యోహాను, నీవు ఎక్కి రా. దేవునికి స్తోత్రం. నువ్వు నా దగ్గర రా, నేను నిన్ను కలుసుకోబోతున్నాను, నేను నీతో మాట్లాడబోతున్నాను, నేను నీకు జరగబోయే సంగతులు బయలుపరచబోతున్నాను, గనుక నీవు ఇక్కడికి ఎక్కి రమ్మని సింహాసనమందు ఆసీనుడైన దేవుడు ప్రియులరా యోహానును పిలుస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. బాగా గమనించండి పిల్లరా. పాత నిబంధనలో మోషేని పిలిచిన దేవుడు, క్రొత్త నిబంధనలో యోహానును పిలిచిన దేవుడు, అలాగే పరిశుద్ధ గ్రంథంలో సమూయేలును దేవుడు పిలిచాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, మన దేవుడు ఎవరయ్యా అంటే మనలను కలుసుకొని మనతో మాట్లాడాలని, మన ప్రతి పరిస్థితికి మించిన దేవుడుగా, చాలిన దేవుడుగా ఉండి మన కార్యాలు సఫలం చేయాలని, ఆయన చిత్తమంతా కూడా మన జీవితాల్లో జరిగించాలని కోరుకుంటున్న దేవుడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పొచ్చు కదా గట్టిగా, అందరూ ఆమేన్ అనొచ్చు కదా. హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని కలవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటాడు, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ఎక్కడ కలుసుకుంటాడు? ఏ మార్కెట్లో? ఏమండి, ఎక్కడ ఏ సూపర్ మార్కెట్లో ఆయన కలుసుకుంటాడు? ఆయన ప్రియులరా లోకంలో కలుసుకునే దేవుడు కాదు. ఆయన ఎక్కడ కలుస్తాడో తెలుసా? అడ్డతెర ఎదుట ఉన్నటువంటి ఆ మందసం దగ్గరికి దేవుడు దిగి వస్తాడు. ఆనాడు నావేపు చూడండి అందరూ, అడ్డతెర ఇలా ఉండేదండి. లోపలేమో అతి పరిశుద్ధ స్థలం. అందరికి అర్థమవుతుందండి? లోపలేమో అతి పరిశుద్ధ స్థలం. ఆ లోపలికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళాలి. ఇక్కడ ఇదేమో పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత బయట ఉండేదేమో ఆవరణం. అర్థమవుతుంది ప్రియులారా? ఇప్పుడు ఆవరణం బయట సామాన్యులు ఇశ్రాయేలు అందరూ ఉంటారు. ఈ పరిశుద్ధ స్థలములో దేవునికి సేవ చేసే యాజకులందరూ ఉంటారు. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత మన ప్రధాన యాజకుడు ఏమన్నా అందరి పాపాల కొరకు ఒక్కసారే
బలి అర్పించి ఆయన రక్తం ఇచ్చి సమస్త ప్రజల్ని ఆయన సొత్తుగా మార్చుకొని పరిశుద్ధాత్మనే వరాన్ని ఇచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా అండి? అందరూ చూడండి, ఈ అడ్డతెరని రెండుగా చింపేశాడంట. గట్టిగా చప్పట్లు కూడా చేసే స్తోత్రం చెప్దామండి. ఇందులోనికి ఒక అహరోను వంశీయులు, ఒక ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవ్వరు వెళ్ళడానికి లేదు. అయితే పిల్లరా, ఆ తెరగా దేవుడు ఏం చేసి తెలుసా? అడ్డు తొలగించాడు. తొలగించి, ఏమండి ఇక్కడికి రావడానికి నాకు అర్హత లేదు, ఇక్కడ ఉండడానికి ఎవరికి అర్హత లేదు. ఆ మహాపరిశుద్ధుని యొక్క సన్నిధి. ఒకప్పుడు అంటే అండి, నేను నాకు ఇదే కదండి బైబిల్ ఎక్కువ చదవడం, ప్రార్థన